ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. జన్మ రాశి నుండి రెండవ స్థానానికి మారినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే రవిగ్రహం కానివ్వండి, కుజగ్రహం కానివ్వండి, ఈ గ్రహాలు ఈ కుంభరాశి వారికి చేసినటువంటి ఇబ్బందిని వీరు దాటగలుగుతారు. కుజుడు జన్మరాశిలో ఉంటే ఒక రాక్షసుడు ఏ విధంగా పీడిస్తాడో అలా పీడిస్తాడని మనం చెప్పుకున్నాం. అలాగే రవిగ్రహం జన్మరాశి యందు సంచారం చేయడం వల్ల కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, శారీరక సౌఖ్యం లేకుండా ఉండడం, చర్మ సంబంధమైన సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉండడం, లేదా నిస్సహాయత లేకపోతేనేమో కొంత మీ మీదకి నమ్మకం కోల్పోతూ ఉండేటువంటి పరిస్థితుల్లో కొంత నిరుత్సాహము, నిస్సహాయత ఇటువంటివన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు అటువంటి వాతావరణాన్ని కుంభరాశి వారు దాటగలుగుతున్నారు. ప్రత్యేకించి మీకుండేటువంటి ఒక రకమైనటువంటి బర్డెన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంతకాలం పక్కన పెట్టగలుగుతారు. మానసికంగా ప్రశాంతంగా బతకగలుగుతారు. నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి లాభం ఉంటుంది. ముఖ్యంగా భోజన సౌఖ్యం అనేటువంటిది దొరుకుతుంది. నిద్రా సౌఖ్యం అనేటువంటిది దొరుకుతుంది. ఎక్కువ కష్టపడవలసినటువంటి అవసరం లేకుండా ప్రతి పని కూడా కొంత సామరస్యంగానే, సానుకూలంగానే ముందుకు సాగుతూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి వాతావరణం ఒకేసారి కొంత సానుకూలంగా మారుతూ ఉంటుంది. మీరు గమనించండి, బాగా ఎండగా ఉండేటువంటి వాతావరణం ఒక్కసారిగా మబ్బులతోటి చల్లగా ఉంటే ఎంత మనసుకి ఉల్లాసంగా ఉంటుందో, అలాగే ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి జన్మ రాశి యందు ఎప్పుడైతే ఈ రెండు పాపగ్రహాలు వెళ్ళిపోయాయో, మకర రాశి కుంభరాశి వారికి అంతే సానుకూలంగా, ఈ కుంభరాశి వాళ్ళకి అంతే మానసిక ప్రశాంతతతోటి ఉంటూ ఉంటుంది. అయితే ఇప్పటికీ జన్మరాశి యందు బుధరాహువుల యొక్క యుతి ఉన్నది. దీనివల్ల బుర్ర పనిచేయదు. అంటే ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో ముందుకు వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద క్లారిటీ ఉండదు. అయినప్పటికీ కూడా గతంతో పోల్చుకుంటే మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి కాబట్టి రాను రాను బాగుంటుంది. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి.